విజయవాడ జిల్లా కేంద్రంలో మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు జైభీంరావు భారత్ పార్టీ ప్రెసిడెంట్ జాడ శ్రావణ్ కుమార్. వైసీపీ నాయకులు హెరిటేజ్ సంస్థపై మాట్లాడితే కూటమి మంత్రులు ఎందుకు స్పందిస్తున్నారని విమర్శించారు. హెరిటేజ్ కు ఏపీ మంత్రులకు సంబంధమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు హెరిటేజ్ లో ఉద్యోగాలు చేస్తున్నారా అని ఆరోపించారు. రింగ్ రోడ్ ముసుగులో హెరిటేజ్ సంస్థ వందల కోట్ల భూదోపిడీ చేసిందని ఆరోపించారు. వాస్తవాలు మనం మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే అదే విధంగా భయపడతారు, అదే విధంగా లీగల్ నోటీసులు పంపిస్తారు. నీ ప్రతిష్టని దెబ్బ తీసుకోవడానికి మీరే చేసుకున్నారు, మీరు చేసుకోలేదు కదా. సో మేడం గారు నేను ఏమన్నారంటే 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో 4 కోట్ల నుంచి 4,000 కోట్లకి ఎదిగింది మా హెరిటేజ్ సంస్థ అన్నారు. ఎదిగిందమ్మా, కరెక్ట్గా చెప్పారు. ఎలా ఎదిగింది అంటే స్వచ్ఛమైన పాలతోటి ఎదగల, స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటి ఎదగల, చిక్కని పాలతోటి ఎదగల, తీయని పెరుగుతోటి ఎదగల, తినగానే మధురంగా అనిపించే చీజ్ తోటి ఎదగల. దేనితోటి ఎదిగిందంటే అవినీతి అనే ఆరోపణల మీద ఎదిగింది.